ఉదయం 6 గంటలు సుమారుగా 5 గంటల పాటు నా ఇంట్లో విచారణ ఈడీ అధికారులు చేశారని తెలిసిందన్న. నేనైతే లేను. ఔట్ ఆఫ్ స్టేషన్ నేను బయటున్నాను. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఈడీ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేశారంట. సునీల్ యాదవ్ ఇలాంటి ఇంట్లో ఉన్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి ఈడీ అధికారులు గారికి వాళ్ళు తెలియజేశారు. నేను విన్నాను. నేను చెప్తున్నా మీకు. గతంలో గూడా జెప్పా, ఇప్పుడు జెప్తున్నా. ఎలాంటి విచారణకైనా సిద్ధమని గతంలో గూడా నాకు విచారణ కావాలని ఏ నుండి ఏ 8 వరకు ఎవరే గాని విచారణ ఎళ్ళలేదు. నేను అడిగా. కోర్టు పరంగా అయినా, బయట పరంగా అయినా, మీడియా పరంగా అయినా, ఏ పరంగా అయినా గూడా ఇప్పటి వరకు నేను అడుగుతూనే ఉన్నా. అడిగాను గూడా. అడిగితే నా ఇంటి నుండి మొదలుపెట్టారు. సీబీఐ వాళ్ళు గూడా క్లీన్ చిట్ ఇచ్చారు నా కుటుంబ సభ్యులకు. కానీ అయినప్పటికి కూడా కొన్ని మీడియా పత్రికలు వాడుతూనే ఉన్నారు దాన్ని. ఎంక్వైరీ చేయాలి, చేయాలి. ఆల్రెడీగా సీబీఐ వారే తెలియజేశారు. ఇలాంటి విచారణ క్లోజ్ అయిందని చెప్పి సార్ ఈడీ అధికారులు నా ఇంట్లో సోదాలు నిర్వహించారు. దానికి కూడా సానుకూలంగా స్పందించారు నా కుటుంబ సభ్యులు. దానికి కూడా స్పందించారు. నేను ఎలాంటి విచారణకైనా, ఈడీ అధికారులకైనా, న్యాయస్థానం దృష్టిలో నేనెప్పుడో చెప్పాను మీకు. మీకైనా, మీడియా పత్రికలకైనా, న్యాయస్థానానికి కూడా ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పానన్న. అంటే పత్రాలు అంటే ఉన్నోళ్ళ దగ్గర అడగాలి. నా దగ్గర ఏమైనా ఉంటాయి కదా! పత్రాలు స్వాధీనం చేసుకోవడం. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఇప్పుడే 2 సెకన్ల ముందర, 2 సెకండ్స్ ముందర చెప్పా. నా పేరుతో ఆస్తులు గాని, ఆయన కార్లు గాని, నేను బినామీని గాని, పెట్రోల్ బంకులు గాని నా పేరుతో లేవు. ఉన్నోళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఆస్తుల వివరాలైనా గాని, ఇంకోటి గాని తెలియజేస్తాను. నా దాంట్లో నేను ఎలాంటి విచారణకైనా సిద్ధమని 2 నిమిషాల కిందటే మీకు చెప్పా. ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఇప్పుడు కూడా చెప్తున్నా మీడియా ముఖంగా అయినా. అయితే ఒక విషయం అన్న, ఇప్పుడు నేను మీ ద్వారా తెలియజేయడం ఏందంటే, అనవసరమైన మాటలు అని కొన్ని మీడియా పత్రికలు చక్కర్లు కొడుతున్నాయని విన్నా సోషల్ మీడియాలో. వాట్సాప్ వేదికగా కొన్ని ఉన్నాయని. ఎవడికి సానుకూలంగా స్పందించకుండా ప్రతీదీ ఏదైతే జరిగిందో అదే చేస్తే మంచిదని నేను చెప్తున్నాను.